ఇక ఢిల్లీ పర్యటనలో తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం ఉంది. రాహుల్ గాంధీని కలిసారు సీఎం రేవంత్ రెడ్డి. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ కూడా భేటీ అవడం జరిగింది. రేవంత్ వెంట డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్ ను అభినందించారు రాహుల్ గాంధీ. ఇక తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కేబినెట్ విస్తరణ, స్థానిక సంస్థల ఎన్నికలపైనైతే ఇక్కడ చర్చించడం అయితే జరిగింది. ఇక నిన్న జూబ్లీ హిల్స్ గెలుపు తర్వాత కూడా ఇవాళ ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కూడా వారి వెంటే ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్ అయితే రాహుల్ గాంధీ అభినందించడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం. నిన్న జూబ్లీ హిల్స్ లో విజయం ఏదైతే ఉందో దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అంతా కూడా జోష్ మొదలైంది. సో ఊటావుటిన ఈ రోజు పొద్దున 9 గంటలకి రేవంత్ రెడ్డితో సహా రోహిన్ రెడ్డి, అలాగే బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి, నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే వీరందరూ కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిశారు. రాహుల్ గాంధీ వీళ్ళని అందరినీ కూడా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితులు ఉన్నాయి. జూబ్లీహిల్స్ నియోజకవర్గం అప్రిషియేషన్ చేశారు. సో మెచ్చుకున్నారు కూడా వాళ్ళని. మీరు తర్వాత మల్లికార్జున్ ఖర్గేని కూడా కలిశారు. మల్లికార్జున ఖర్గేని కలిసి జరగబోయే అంటే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. రానున్న ఈ నెలలో స్థానిక సంస్థల నోటిఫికేషన్ రానుందా మరి ఏంటి దానిపైన చర్చ జరుగుతుంది. అలాగే డీసీసీ ప్రెసిడెంట్లు ఉంటారు. డీసీసీ ప్రెసిడెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా చర్చించే అవకాశం ఉంది. మంత్రివర్గ విస్తరణ కూడా దీంట్లో చర్చించే అవకాశాలు ఉన్నాయి. మంత్రివర్గంలో ఇప్పటికే బీసీలకు సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తుంది. బీసీ కోటాలో నవీన్ యాదవ్ కి ఇవ్వాలా, లేదంటే బీర్లా ఐలేయకి ఇవ్వాలా, లేదంటే వేములవాడ సంబంధించిన ఎమ్మెల్యేకి ఇవ్వాలా అనేది చర్చనీయాంశమైంది. దీంట్లో ఎవరికి అంటే యాదవ్ సామాజిక వర్గం నుంచి ఎవరికి ఇస్తారు, ఒకవేళ బీర్లా ఐలేయ గనక ఇస్తే నల్గొండ జిల్లా నుంచి ఇప్పటికే మంత్రులు 2-3 మంత్రులు ఉన్నారు కాబట్టి నల్గొండకి ఇచ్చే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. అలాగే నవీన్ యాదవ్ ని హైదరాబాద్ లో దృష్టిలో పెట్టుకొని అజారుద్దీన్ కి ఆల్రెడీ మంత్రి పదవి వచ్చింది కాబట్టి నవీన్ యాదవ్ కి ఇస్తారా, లేకపోతే దానం నాగేందర్ కూడా ఒక ప్రపోజల్ పట్టుకొచ్చారు. దానం నాగేందర్ నాకు మంత్రి పదవి ఇస్తే గనుక నేను రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్తాను, ఖైరతాబాద్ లో నేను ఎలక్షన్స్ కి వెళ్తాను అని చెప్పేసి కూడా ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ అన్నిటిపైన చర్చించినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే సతీష్, ఈసారి సీనియర్లకు కూడా పదవులు ఇచ్చే విధంగా కూడా ఒక ప్రణాళిక రూపొందినట్లుగా తెలుస్తుంది. అదే సీనియర్లకి ఆల్రెడీ కొన్ని పదవులు అంటే కీలకమైన పదవులు అప్పచెప్పారు. వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఎవరైతే పార్టీకి సంబంధించి పనిచేస్తున్నారో వాళ్ళకి కీలక పదవులు అంటే మంత్రి పదవులు ఇచ్చే ఆలోచనలో ఒక 2 లేదా 3 పదవులు ఇచ్చే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నారు. అటు అధిష్టానం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఢిల్లీ పర్యటనలో తెలంగాణ కాంగ్రెస్ నేతల బృందం ఉంది. ఇక నిన్న జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపుతో కూడా కొత్త జోష్ నెలకొని ఉంది కాంగ్రెస్ లో. ఇక ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఎన్నికలో కూడా గెలుపొందినందుకు గాను ఢిల్లీకి అయితే వెళ్లటం జరిగింది. ఇక రాహుల్ గాంధీని అయితే సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఇక భేటీ అవటం జరిగింది. ఇక వీళ్ళకి ప్రత్యేకంగా కూడా అభినందనలు తెలిపారు రాహుల్ గాంధీ. ఇక రేవంత్ రెడ్డితో పాటు ఇటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వీరందరూ కూడా అక్కడే ఉండటం జరిగింది. ఇక తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు, కేబినెట్ విస్తరణ వీటన్నిటి అంశాల గురించి కూడా మాట్లాడటం అయితే జరిగింది. ఇక ఇప్పటికే కూడా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక గెలుపు తర్వాత కూడా కేబినెట్ విస్తరణ ఉంటుందని, దీంట్లో కొంతమంది మంత్రులకు కొత్తగా కూడా చోటు లభిస్తుందని, ఇక తర్వాత సీనియర్లకు పెద్దపీట వేస్తారని కూడా పార్టీ కోసం పనిచేసినటువంటి సీనియర్లకు పదవులు అనేవి కూడా లభించనున్నట్లుగానైతే ఇప్పుడు మనకి గతంలోనైతే వార్తలు అందాయి. ఇక ఆ మేరకే కూడా ఇప్పుడు చర్చకు వచ్చినట్లుగా కూడా అంశం కూడా చర్చించినట్లుగానైతే మనకి తెలుస్తూ ఉంది.